జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తర్వాత ఈయన స్టడీస్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ స్టడీస్ 3 years అనుకుంటప్పుడు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అక్కడ లెక్చరర్గా చేరాడు. ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా చేరి చిరంజీవి గారికి పాఠాలు కూడా చెప్పాడు. ఆ విధంగా ఆయన గొప్ప కెరీరు. ఈ సినిమా బాగా ఆడకపోయినా తర్వాత వచ్చినటువంటి సినిమాలు లేడీస్ స్టైల్ కానీ వాటితో ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యాడు. తర్వాత అతను కామెడీ ఎంత బాగా చేస్తాడు, సీరియస్ కూడా అంత బాగా చేస్తాడు. కాశ్మీర్ అనుకుంటా ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో ఆర్టిస్ట్ కాకముందు డబ్బింగ్ చేస్తూ ప్రేమించు పెళ్ళాడు సినిమాతో హీరో అయ్యి ఈ సినిమా బాగా ఆడకపోతే చాలా ఇబ్బందులు పడి మళ్ళా అవకాశాలు చేజిక్కించుకొని ఈ లేడీ స్టైల్ అనేటటువంటి సినిమాతో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక మంచి సక్సెస్తో మళ్ళీ తర్వాత సక్సెస్లు స్టార్ట్ అయ్యాయి. మనకి తెలుగు స్క్రీన్లో ఉన్నటువంటి మంచి ఆర్టిస్టులో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు. కామెడీ ఎంత బాగా చేస్తాడో, ప్యాథటిక్ టచ్, గుండె పట్టుకునేటటువంటి ఒక ఎక్స్ప్రెషను, ఆ డైలాగ్ కూడా అద్భుతంగా చెప్పగలిగేటటువంటి ఆర్టిస్ట్ పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్.